కానీ 2014 నుంచి 9 నుంచి మొదలైనా అప్పుడు అధికారం కోల్పోయారు. మళ్ళీ 14 నుంచి ఒక 5 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది. ఈ 14 నుంచి 24 మధ్యలో మీరు ఏ విధంగా పార్టీకి సేవలు అందించారు? నేను పార్టీకి అన్ని కార్యక్రమాల్లో ఉన్నానండి. బంద్ చేసినా లేకపోతే రాస్తారోకోలు చేసినా అన్నింటిలో మీరు ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారిని అడగొచ్చు, ఎవరినైనా అడగొచ్చు, అన్నింటిలో ఉంటానండి. ఎందుకంటే బికాజ్ ఐ హ్యావ్ నో సిన్స్ ఐ హ్యావ్ నో రోల్, సో దేర్ ఫోర్ ఐఎమ్ నాట్. ఎమ్మెల్యే గారు గుడ్ ఎక్స్పోజర్. ఎమ్మెల్యే గారు యలమంచిలి గౌరంగబాబు గారికి పదవి ఇప్పించారు. పార్టీ విషయంలో కనదుర్గకు సంబంధించి టెంపుల్కి సంబంధించి ఇప్పించారు. అలా మిమ్మల్ని ఎందుకు భుజాన్ని వేసుకొని ఎవరు ఈయనకి పదవి లేదని ఎవరు ముందుకు ఎందుకు? అది వారిని అడగాలి మీరు, అది మనం చెప్పలేము. నేను ఇప్పించానండి. నేను స్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎక్కడన్నా మూలలో ఉన్న రామారావు గారు చెప్పి అన్నగారికి చెప్పి లాక్కొచ్చాను. నా పదవిని పార్టీ అభివృద్ధికి పార్టీ పురోగతికి తప్పకుండా ఉపయోగించారు. నా పదవి నాకే ఉపయోగించుకోవాలి. అసలు నేను దేనికి ఉపయోగించుకోవాలి? నాకు లేని పదవి అంటూ లేదు. అన్ని ఆఫర్స్ వచ్చినాయి. నన్ను జపాన్ ఫుల్ టైం పొలిటీషియన్ పనిచేశారా? ఇంకేముంది, నాకు వ్యాపారం పోయింది. నాకు వ్యాపారం చేసేవాళ్ళు. నేను వెటనరీ డాక్టర్ అండి. నేను పౌల్ట్రీ ఫీడు, క్యాటిల్ ఫీడు, యాక్వా ఫీడు అన్ని పెద్ద ఫ్యాక్టరీ నాది. మూడోది నా తర్వాతే గద్దె రామ్మోహన్ గారు వచ్చారు. బాలాజీ నా దగ్గర వాళ్ళు జాబ్ వర్క్ కూడా చేయించుకున్నారు. ఆ ఫీడ్ ఫ్యాక్టరీ పెద్దదండి, అది పోయింది. అది పోయింది, ఖర్చు పెట్టా. 40 ఎకరాలు మాంసాలు పోయింది. 2 ఇళ్ల స్థలాలు పోయినాయి. పోయిందా పార్టీలో? మీరు పార్టీకి నేను తిరగటం ఇంకేం నేను పట్టించుకున్నాను కదా. నాకేం ఆఫర్స్ వచ్చి నాకెందుకు అనేవాడిని. మేము రైతు వారి కుటుంబాల నుంచి వచ్చాం కదా. అసలు అప్పుడు ఈ డబ్బు ప్రమేయం లేదండి ఈ రాజకీయాల్లో. నాకు ముందు నుంచి కారు ఉంది. నాది దేవినేని రాజశేఖర్ది ఇద్దరిదే కార్లు ఉండేవి మాకు అప్పుడు. ఆయన 303, నాది 603. నేను ఇద్దరికి జయస్ రమేష్కి సొంకర కృష్ణమోహన్ అని తిరువూరులో ఉన్నాడు. వాళ్ళిద్దరికి మోటార్ సైకిల్ కూడా ఇచ్చా తిరగండి. సొంకర కృష్ణమోహన్ పేరు ఉన్నదా? తిరువూరు. వాళ్ళకి మీరు వెహికల్స్ మోటార్ బైక్స్ కూడా. నాకు ఉండే 2 మోటార్ సైకిల్ మీరు తిరగండి.